పూరా లోకల్. ఇప్పుడు మేము రోడ్డు మీద బతికేటోళ్ళమే కదా, ఈ షాపుల వలన జాబ్స్ అవి ఉంటే జాబులు చేసుకొని బతుకుతాము. ఆ జాబులు రాకలే కదా రోడ్ల మీద బతుకుతున్నాం. రోడ్ల మీదకి మేము ఆ పిల్లల్ని వదిలిపెట్టేసి ఇలా వచ్చామంటే బతుకు తెరువు కోసమే కదా వచ్చింటాము. ఈ కూల్ చేయకుండా ఉంటే మంచిగా ఉండేది. ఏదో మేము నింపేది కాక మా బండి మీద మాస్టర్లు 10 కుటుంబాలు బతుకుతాం కదా. ఇలా ఉన్నట్టుండి కూల్ చేస్తే మాకు ఏ ఆధారవు లేకుండా ఏం చేసుకొని మేము బతకాలి, ఏం తినాలి? అందులో మిడిల్ క్లాస్ గరీబోళ్ళము ఇవి. కొంచెం రేవంత్ రెడ్డి సార్ కొద్దిగా పెద్ద మనసు చేసుకొని ఇంతకుముందు స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ని వాళ్ళని ఏమనము, వాళ్ళు బతుక్కొని లేనే కదా చెప్పారు. ఇప్పుడు ఇలా చేయడం వలన మా బతుకు తెరువు కోల్పోయినట్టే కదా. మాకు 2 అమ్మాయిలు ఉండరు, వాళ్ళని ఇంటికాడ వదిలేసి ఒక పాప స్పెషల్ కిడ్ ఏమీ తెలియదు. అమ్మాయికి ప్రతిదీ మనం చేతి నుంచే చేయాలి. కానీ అలాంటి అమ్మాయిని కూడా ఇంట్లో వదిలేసి ఇలా రోడ్డు మీద పడ్డాము అంటే మా బతుకు తెరువు కోసం మేము పడ్డట్టే కదా. కావాలని ఎవరు రోడ్ల మీద బతకాలని ఎవరు అనుకోరు. కాబట్టి దయచేసి ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ మీద ఉక్కుపాదం మోపకుండా మమ్మల్ని ఏదో బతుకునేటట్లు చేయమని చెప్పి రేవంత్ రెడ్డి సార్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఇదైతే మరీ లోపలికి ఉంది, ఎటు పక్కన ఏం మరీ ట్రాఫిక్ ఇష్యూస్ వచ్చే అంత ఏమీ లేదు. మళ్ళీ ట్రాఫిక్ ఇష్యూస్ అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ పెద్ద పెద్ద సిటీలలో బాంబే కావచ్చు, కలకత్తా, ఇవన్నీ స్ట్రీట్ ఫుడ్ ఎన్ని సిటీలలో ఉండట్లేదు. స్ట్రీట్ ఫుడ్ లేని సిటీ ఏదన్నా ఉందంటారా సార్? ప్రతిదీ ఉంది కదా. ఇప్పుడు మరి చిరు వ్యాపారస్తులు ఎక్కడ పెట్టుకోవాలంటారు? ఇప్పుడు బట్టలు అమ్ముకుంటా అంటారు ఫుట్పాత్ మీద, కొంతమంది ఫ్రూట్స్ అమ్ముకుంటారు. మళ్ళీ వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? మేమందరూ ఎక్కడికి వెళ్ళాలి? ఏం తిని బతకాలి? ఇప్పుడు కంపెనీలో వాళ్ళు ఉన్నారు, ఏదో వాళ్ళని నమ్ముకొని మేము ఏదో బతుకుతున్నాం కదా. వద్దంటే ఎక్కడికి వెళ్ళాలి మేము?